నిన్న మొన్నటి వరకు సాక్షి మీడియాలో కూర్చుని జగన్మోహన్ రెడ్డిని పొగిడిన ఒక జర్నలిస్ట్, ఒక కంటెంట్ క్రియేటర్, ఒక పొలిటికల్ అనలిస్టు అని చెప్పుకుంటున్న మిస్టర్ పాషా ఈరోజు అతను ఎలా తిడుతున్నాడంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, పోరంబోకు విధవులు నా గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ మాట్లాడితే తాట తీస్తా అంటున్నాడు. ఆయన గురించి ఎవరూ మాట్లాడకూడదట, ఆయన్ను ఎవరూ విమర్శించకూడదట. మీరేమైనా నా కుటుంబాన్ని సాకారా, నాకేమైనా ఒక పైసా ఇచ్చారా, ఎందుకు నన్ను విమర్శిస్తారు అంటున్నాడు విమర్శించిన వాళ్ళందరినీ కూడా. ఆయనకు డబ్బులు ఇచ్చి విమర్శించాలేమో, బహుశా ఆయనకు డబ్బులు ఇస్తేనే ఆయన్ని విమర్శించే హక్కు ఉంటుందేమో. మరి ఆయన మాత్రం నిన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా విమర్శించాడు. అది కూడా సాక్షి మీడియాలో కూర్చునే విమర్శించాడు. జగన్మోహన్ రెడ్డి పాలసీలు నాకు నచ్చాయి అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగిడాడు. జగన్మోహన్ రెడ్డిని భుజానికి ఎత్తుకున్నాడు. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని కిందకి దించేశాడు. చంద్రబాబు నాయుడిని భుజానికి ఎత్తుకున్నాడు. పవన్ కళ్యాణ్ని భుజానికి ఎత్తుకున్నాడు. అరే బాబు, నీకు ఏమైంది? మొన్నటి వరకు సాక్షి మీడియాలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి పాలసీలు నచ్చాయన్నావు, జగన్మోహన్ రెడ్డిది మంచి పరిపాలన అన్నావు, జగన్మోహన్ రెడ్డి నిజంగా 2024లో ఆయనే గెలిచాడు, కాకపోతే ఈవీఎంలు మేనేజ్ చేశారు అని కూడా అన్నావు. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నావు. నీకు విలువలు లేవా? విశ్వసనీయత లేదా? అంటే నువ్వు ఏది చెప్తే అది ప్రజలు నమ్మాలా అని వైఎస్ఆర్సీపీ నాయకులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. నేను కూడా ఇతని వీడియోలు చూసి షాక్ అయ్యాను. అరే, మొన్నటి వరకు సాక్షి మీడియాలో కూర్చున్నాడు కదా, మొన్నటి వరకు సాక్షి వాళ్ళతో తిరిగాడు కదా, మొన్నటి వరకు వైసీపీ నాయకులతో తిరిగాడు కదా. ఒక్కరోజుకి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి ఇతనికి ఎందుకు శత్రువులైపోయారు? ఎందుకు విమర్శించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక్కరోజులో ఈయన దృష్టిలో మంచివాళ్ళు అయిపోయారు? అది కూడా చంద్రబాబు నాయుడు మగాడు, ఆయన పొత్తులు పెట్టుకున్నాడు, చెప్పి మరీ పొత్తులు పెట్టుకున్నాడు అని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు మగాడు అని అంటూ ఆయనలో ఏం చూశాడో ఏమో నాకైతే అర్థం కావట్లే. ఈయన్ని ఎవరు విమర్శించకూడదట, ఈయన మాత్రం అందరినీ విమర్శించచ్చట. ఈ దేశంలో ఈయనైతే అందరినీ విమర్శించవచ్చు, ఆయన మాత్రం ఎవరో విమర్శించకూడదు. విమర్శించిన వాళ్ళని నువ్వు నాకేం పెట్టావు, నా కుటుంబాన్ని సాకావా, నాకేమన్నా ₹1 ఇచ్చావా అని అంటున్నాడు. నువ్వు పబ్లిక్లో ఉన్నావు కాబట్టి ఎవడైనా నిన్ను విమర్శిస్తాడు. నువ్వు మాట్లాడే మాటలు తప్పైతే అది ఖండిస్తారు. ఈరోజు నేను కూడా ఎందుకు ఖండిస్తున్నాను అంటే, నిన్నటి వరకు నువ్వు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడావు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందన్నావు, సాక్షి మీడియాలో కూర్చుని మాట్లాడావు. ఈరోజు బయట చేసావు, సాక్షి నుండి నేను బయట చేశాను, తెగదింపులు చేసుకున్నాను అని అన్నావు. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నావు, వైసీపీ నాయకులను తిడుతున్నావు, వైసీపీ పార్టీని విమర్శిస్తున్నావు, వాళ్ళ పాలసీలని విమర్శిస్తున్నావు, చంద్రబాబును పొగుడుతున్నావు, పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నావు. అంటే ఒక మనిషిలో నిన్నటి వరకు ఒక వ్యక్తి మంచివాడైన వ్యక్తి ఈరోజు ఒక్కరోజుగా చెడ్డవాడు ఎలా అవుతాడు? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఈ వీడియో చేశాను. ఈ వీడియో ప్రజలందరికీ చూపిస్తున్నాను. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని మంచి వ్యక్తిగా చూసిన ఈ వ్యక్తి మిస్టర్ పాషా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని శత్రువుగా ఎందుకు భావిస్తున్నాడు? నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని విమర్శించిన ఈ వ్యక్తి ఒక్కసారిగా వాళ్ళని ఎందుకు పొగుడుతున్నాడు? వాళ్ళ పరిపాలన ఎందుకు బాగుందంటున్నాడు? సమాధానం చెప్పాలి ప్రజలందరికీ. నువ్వు ఏది మాట్లాడితే అది ప్రజలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నువ్వు జగన్మోహన్ రెడ్డి మంచోడంటే మంచోడు అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు అంటే చెడ్డోడు అని నమ్మాలనా? నువ్వు చంద్రబాబు నాయుడు చెడ్డోడు అంటే, పవన్ కళ్యాణ్ చెడ్డోడు అంటే నమ్మాలనా ప్రజలు? అంటే నువ్వు ఏది చెప్తే అది. నువ్వు ఈరోజు ఒక మాట మాట్లాడతావు, రేపు ఒక మాట మాట్లాడతావు. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? విలువలు ఉండాలి జర్నలిజంలో, నీతి నిజాయితీ ఉండాలి.
నీతి నిజాయితీ లేకుండా, విలువలు లేకుండా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడుతూ నన్ను ఎవరో విమర్శించకండి, నన్ను విమర్శిస్తే పోరంబోకు వెధవలు మీరు, మీ తాట తీస్తాను, మళ్ళీ మాట్లాడితే చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు డాక్టర్ ప్రదీప్ చింతాని. ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని ఆయన డైరెక్ట్గా చెప్పుకుంటూ మాట్లాడుతున్నాడు. నువ్వు సాక్షి మీడియాలో కూర్చున్నావు జర్నలిస్ట్ అని చెప్పి, కంటెంట్ క్రియేటర్ అని చెప్పావు, పొలిటికల్ అనలిస్ట్ అని చెప్పుకున్నావు. ఈరోజు ఎవరినైతే నువ్వు పొగిడావో వాళ్ళని చెడ్డవాళ్ళు అంటున్నావు, ఎవరినైతే నువ్వు తిట్టావో వాళ్ళని మంచి వాళ్ళు అంటున్నావు. ప్రజలు ఇటువంటి డేంజరస్ వ్యక్తుల్ని మీరందరూ కూడా గమనించాలి. విలువలు లేని వ్యక్తులు, విశ్వసనీయత లేని వ్యక్తులు, వీళ్ళు లోపాయకారి ఒప్పందాలతో వ్యక్తిగత ప్రయోజనాలే వీళ్ళకు ముఖ్యం. మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.